హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ తయారు చేసి చూపిస్తున్నానండి. రాగి పిండితోటి ఎప్పుడు ఒకేలా కాకుండా రాగి సంకటి, రాగి జావా ఈ విధంగానే కాకుండా జస్ట్ ఒక్కసారి ఈ విధంగా సింపుల్ వేలో మీకు ఈరోజు రాగి ఇడ్లీ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి మినపగుళ్ళని ఒక 3 నుంచి 4 గంటల దాకా ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలి. 1 or 2 hours నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వను కూడా. తర్వాత దాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ని పిండుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, అందులో మన ఇడ్లీ రవ్వని ఈ విధంగానే వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కొలత ఎట్లా అంటే 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు రవ్వ పడుతుంది అనమాట. ఆ విధంగానే చేసేసుకోవాలి. ఇడ్లీ కూడా చాలా మెత్తగా స్పాంజీగా వస్తాయి అనమాట. పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకున్నానండి. అందులో 1 అరకప్పు దాకా రాగి పిండిని వేస్తున్నాను. రాగి పిండిని ఈ విధంగా వేస్తున్నాను. కావాలంటే మీరు మినపగుళ్ళతో పాటు రాగుల్ని కూడా నానబెట్టుకుని ఈ విధంగానే చేసేసుకోవచ్చండి. కొంచెం ఈజీ వే కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను అనమాట. చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చాయి. తర్వాత ఈ విధంగా రాగి పిండి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా పులుస్తుందండి. చూసారండి, ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇది చాలా ఇడ్లీ పిండి మంచిగా పులిసి మంచిగా పొంగిందనమాట. పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారండి, పిండి అనేది బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వేసేసుకొని స్టీమ్ చేసుకున్నాం. జస్ట్ ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే మన రాగి ఇడ్లీ రెడీ అండి. మీరు కావాలంటే దీన్ని గుంట పొంగనాలు కూడా అలాగా కూడా వేసేసుకోవచ్చు. అదొక రకం డిష్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చక్కగా అన్ని రకాల రెసిపీస్ మనం ట్రై చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. చూసారండి, ఒక 10 to 15 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. చేతికైతే పిండి అంటట్లేదు, చాలా ఫ్లఫీగా తయారైపోయాయి. చూసారండి, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చూసారండి, చాలా టేస్టీగా రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని సాంబార్ చట్నీతో సర్వ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్టర్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.